నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ముందు కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఐటీ హబ్ నిర్మాత కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ నల్గొండలో ఐటీ పార్కును ఏర్పాటు చేసి దాదాపు 3-4 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కిందన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ముందు కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఐటీ హబ్ నిర్మాత కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజల చిరకాల కోరికైనటువంటి ఐటీ పార్కును బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసి దాదాపు 3-4 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కిందన్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వరరెడ్డి నాయకత్వంలో అడగగానే కేటీఆర్ అనేక నిధులు కేటాయించి నల్గొండ జిల్లాని సుందరంగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ 1 జిల్లాగా అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. మరి ముఖ్యంగా అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత కేటీఆర్ది అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త కంపెనీలను తీసుకురాకుండా ఉన్న ఉద్యోగాలను తీసివేసే ఘనత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కేటీఆర్ జీవితంలో మరిన్ని పదవులు చేపట్టి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చెల్లా కోటేష్ యాదవ్, నాయకులు కుంటిగొర్ల లింగయ్య యాదవ్, బకరం నరేందర్, సాగర్ల సైదులు, తిరుమలేష్, వంశీ, గణేష్, లోకేష్, జశ్వంత్, అభిలాష్, అనురాగ్, అఖిల్, రామ్ చరణ్, శివ, సందీప్, వరుణ్, జీవన్, విఘ్నేష్, ఉదయ్, శంకర్, అంజయ్య, చంటి, నాగయ్య, సీను, వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యూత్ ఐకాన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ ఐటీ టవర్ నిర్మాత కారకమైనటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అందరి అభిమాన నాయకుడు నల్లకొండ తారక రామారావు గారి 50వ జన్మదిన సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐటీ టవర్ దగ్గర మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మొక్కలు నాటి పెద్ద ఎత్తున అర్ధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే క్లీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఏదైతే 1,00,000 మొక్కలు నాటుతుందో దానిలో భాగంగా మేము కూడా 3 మొక్కలు నాటి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున క్లీన్ ఇండియా ఛాలెంజ్లో భాగమై కేటీఆర్ గారికి అర్ధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా అనేక దిగ్గజ కంపెనీలను మరి హైదరాబాద్ తీసుకొచ్చి నిరుపేద యువతకు అందరూ కూడా ఉపాధి కల్పన కల్పించినటువంటి గొప్ప ఐటీ క్యాండు దాదాపు లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పించి అందరూ కూడా మరి కొత్త ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించింది. కాబట్టి ఇప్పుడు 2.5 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు తీసేసి ఉపాధి కల్పన కల్పించడం కాకుండా ఉద్యోగాలు తీసేసి నిరుద్యోగులతో అందరూ రోడ్డు మీద పడేసే ప్రయత్నం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఐటీ యాప్ని అందరికీ కూడా మూసివేసే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ గారి పేరు వస్తుందో ఎక్కడ కేటీఆర్ గారి పేరు వస్తుందో అని చెప్పేసి కుట్రలోని భాగంగానే ఈరోజు ఐటీ యాప్లను మూసివేయడానికి మరి సన్నాహితం చేస్తారు. కాబట్టి ఇవన్నింటినీ తిప్పుకోవడానికి యువత సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి, మళ్ళీ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కావాలి, మున్సిపాలిటీ మినిస్టర్ అయితేనే మా అందరికీ కూడా ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున యువత కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చేయడం ఆశించే విషయం. అది ఏదేమైనా మరొకసారి కేటీఆర్ గారికి అర్ధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్.